ఏంటి ఎక్కడ ప్లేస్ అయినట్టు సోఫాలో పంది పడుకున్నట్టు పడుకుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే ఇంత అర్ధరాత్రి పూట వచ్చి భయపెడుతున్నావు? నాన్నేసేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటి ఆ పిచ్చి మాటలు? లేకపోతే నాన్న ప్రతి విషయంలో నాకు కొట్టొస్తున్నాడమ్మా. అయితే ఫ్రీడమ్ ఉండట్లేదు. అయితే ఏంటే ఫ్రీడమ్ కోసం నాన్నని చంపేసుకుంటామా? అంత లేదు. నువ్వు అంకుల్కి రాసిన లవ్ లెటర్ నాకు దొరికింది నిన్న. దొరికిపోయినట్టున్నానే. ఆయన ఇంకా నేను లవ్ చేస్తున్నానని నాకు తెలిసింది. సో నువ్వు ఆయన తెలిపో, నేను బాయ్ ఫ్రెండ్ తెలిపోతా. అవునే, ఈ ఐడియా ఏదో బాగుంది. సరే పద మీ అయ్యనేసేద్దాం. సరే అమ్మా, ఏంటి నువ్వు బట్టలు ఆరేస్తున్నావు? నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత కావాలి? తెలిసిపోయినట్టుంది. డబ్బుల కోసం నీ దగ్గర నటించేది కనబడుతున్నానా? జస్ట్ 2000 అంతే. అనుకున్నానే, దగ్గరకు వచ్చి అమ్మా అని ప్రేమగా పిలిచినప్పుడే అనుకున్నా ఏదో ఉందని. అయినా ఒకటి చెప్పు, ఏ రోజైనా ప్రేమగా దగ్గరకు వచ్చి 2 నిమిషాలు కూర్చొని ప్రేమగా మాట్లాడావా అమ్మతో? అవసరానికి తప్ప ఎప్పుడు నువ్వు నా దగ్గరికి రాలేవే. అయినా నువ్వు ఇలాంటి దాని తెలుసు కూడా నీతో మాట్లాడుతున్నాను చూడు, నా తప్పే. సరే ఎల్లు, మీ అయ్యని అడిగిస్తాను ఎల్లు. థ్యాంక్స్ అమ్మా. చూడు అక్కడ చూడు, ఆ పూలు నీకైతే బాగుంటాయి. సరే గాని నేను వెళ్ళొస్తా, నువ్వు అక్కడ కూర్చో. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మా, తాగడానికి డబ్బులు లేక నా పిల్లని పుస్తకాలు అమ్ముకున్నానమ్మా. అయ్యో అమ్మా, మిమ్మల్ని చూస్తే దేవత లెక్కున్నారమ్మా. పుస్తకాలు తాడిచ్చి నా భార్యకు న్యాయం చేయండి అమ్మా. సరే భక్త. అమ్మా, మీరు దేవతనమ్మా. తింగడిది. నీ తాళిబొట్టేదే? అడుక్కునేవాడు మీరు చల్లగా ఉంటారంటే ఇచ్చేసానండి. ఇంకెందుకు, నేను కట్టుకున్నా కదా ఇల్లు, దాని ఇంటి పేపర్లు అది కూడా రాసిచ్చి పర్నుకు. దరిద్రుడా పాపరా.